ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రాజేష్ రెడ్డి గారు. సో హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఏ విధంగా ఉంది, ప్రస్తుతం ఈ స్టాగ్నేషన్ పరిస్థితిలో ఇన్వెస్ట్ చేయొచ్చా, ఇదే అంశంపై ప్రస్తుతం ఆయన మనతో కూడా మాట్లాడుతున్నారు. ఆయనతో కూడా మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. ఎలా ఉన్నారు? బాగుంది సార్, మీరు ఎలా ఉన్నారు? అంతా ఫైన్. అంటే రియల్ ఎస్టేట్ అంతా ఫైనా? యా ఓకే. రకరకాల మాటలు వినిపిస్తున్నాయి బయట, కాస్త డల్గా ఉందని చెప్పి. సో ఎవరు బయటపడలేదు, కానీ లోపల అయితే కాస్త ఇబ్బందిగా ఉన్నదని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే రియల్ ఎస్టేట్ ఎలా అవుతుందంటే అందరి ప్రతి వాళ్ళకు ఒక కామన్ సబ్జెక్ట్ అయిపోయింది రియల్ ఎస్టేట్ అనేది. సో దానివల్ల ఏమవుతుందంటే రియల్ ఎస్టేట్ అందరూ మాట్లాడతారు, ప్రతి వాళ్ళు రియల్ ఎస్టేట్ గురించే మాట్లాడతారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే ఫీల్డ్ ఉందనుకోండి, దాని గురించి అందరూ డిస్కస్ చేయరు. కానీ రియల్ ఎస్టేట్ అనేది నిత్యావసర వస్తువుగా ఎట్లా డిమాండ్ ఉంటుందో, నిత్యావసర వస్తువుని ఎలా అయితే మనం రోజు మాట్లాడుతామో అదే విధంగా రియల్ ఎస్టేట్ కూడా మాట్లాడుతాం. రియల్ ఎస్టేట్ స్టాక్ మార్కెట్ గురించి పెద్దగా ఉండదు దాని మీద. సో మెయిన్గా రియల్ ఎస్టేట్ గురించి ఎక్కువ డిస్కషన్ అవుతుంది కాబట్టి పాజిటివ్ ఉన్నా నెగిటివ్ ఉన్నా ఎక్కువ మొత్తంలో స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాస్తవంగా లాస్ట్ 1.5-2 years నుంచి మార్కెట్ రెసిషన్లో ఉన్న విషయం వాస్తవమే. అయితే మార్కెట్ మన ఒక్క దగ్గరే కాదు రెసిషన్, వరల్డ్ వైజ్ రెసిషన్ ఉంది. గ్లోబల్ రెసిషన్ వల్ల ఈ ఇష్యూ జరుగుతున్న విషయం అందరికీ తెలిసిన విషయం. దట్ ఏంటంటే మన దగ్గర కొద్ది ఇంపాక్ట్ ఏంటంటే ఈ లోకల్ ఎలక్షన్, స్టేట్ ఎలక్షన్స్ రావడం, వెంటనే మనకు ఇదంతా జరగడం, హైడ్రా ఎఫెక్ట్ ఇదంతా ఉండడం వల్ల కొంత ఇంపాక్ట్ ఎక్కువగా పబ్లిక్లోకి వెళ్ళడం జరిగింది. కానీ గ్లోబల్ రెసిషన్ ఉండడం వల్లనే ఇది జరుగుతుంది అనే విషయం అందరికీ తెలుస్తుంది త్వరలోనే. చాలామందికి తెలుసు ఈ విషయం. గ్లోబల్ రెసిషన్ నాట్ ఓన్లీ రియల్ ఎస్టేటే కాదు, అన్ని మార్కెట్లు కూడా కొద్దిగా స్లోగానే నడుస్తున్నాయి. స్టాగ్నేటివ్ మార్కెట్లో ఉంది. ఇది పబ్లిక్లో అయితే నడుస్తుంది, రోజు ఈ చర్చ అయితే నడుస్తుంది. అసలు మెయిన్ ఇక్కడ బిల్డర్స్ కావచ్చు, డెవలపర్స్, సో వాళ్ళ మధ్య ఎలాంటి చర్చ నడుస్తుంది? బిల్డర్స్ కూడా స్లో ఉన్నారు, ఎందుకంటే ఎప్పుడు కూడా రీసేల్ ఎక్కువ సేలింగ్ నడిస్తేనే బయింగ్ నడుస్తుంది. సో సేల్ పర్సంటేజ్ కొద్దిగా తగ్గింది కంపారిటివ్లీ లాస్ట్ ఇయర్, అంతకుముందు ఇయర్తో కంపేర్ చేస్తే యూనిట్స్ అనేది కొంచెం తగ్గింది. మంత్లీ 5 units, 10 units, 20 units అమ్మే వాళ్ళే ఉన్నారు తప్ప మోర్ దెన్ 50 units, 25 units ఎబో అమ్మిన వాళ్ళు ఈ మధ్యకాలం తగ్గారు. ఎందుకంటే కొంత పర్సంటేజ్ ఆఫ్ సేల్ అనేది తగ్గడం అయితే చాలా వరకు ఉంది మార్కెట్లో. ఎందుకంటే స్టాగ్నేటివ్ ఉండడం, గ్లోబల్ రెసిషన్ ఉండడం, ఇప్పుడు ఐటీ ఉంది, మొన్నటి వరకు ఐటీ రెసిషన్లో ఉంది. ఎందుకంటే రేపు ఫ్యూచర్లో ఎవరైనా మనం ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ లోన్ తీసుకొని ఏమైనా ప్రాపర్టీ కొనుక్కోండి, ఓ 2 months, 3 months లేదా 6 months జాబ్ పోయింది అనుకోండి, మళ్ళీ జాబ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎప్పుడు గెట్ అవుతుందో తెలియదు. సో దానివల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ లేకపోవడం వల్ల కొంతవరకు ఈ కన్స్ట్రక్షన్లో కానీ ఓపెన్ ఫ్లాటింగ్లో కానీ కొంత ఇన్వెస్ట్మెంట్స్ అనేది తగ్గిందనే విషయం అయితే వాస్తవం. కాకపోతే ఇప్పుడు ఐటీ కోలుకోవడానికి కొద్దిగా పాజిటివ్గానే కనపడుతుంది. లే ఆఫ్లు మొత్తం తగ్గిపోయినాయి. సో దానివల్ల ఏంటంటే కొద్దిగా పాజిటివ్గా ఉంది మార్కెట్. గ్లోబల్ రెసిషన్ ఎఫెక్ట్ వల్లనే రియల్ ఎస్టేట్ కొంచెం స్లో డౌన్గా మందగించని చెప్పొచ్చు. అలా అని ఎక్కడ భూముల రేట్లు తగ్గలేదు, భూముల రేట్లు ఎక్కడా పడిపోలేదు. డిమాండ్ బట్టే సప్లై ఉంటుంది, కానీ ఇక్కడ డిమాండ్ ఉంది, సప్లై ఉంది. బట్ ఏంటంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్లోబల్ రెసిషన్ వల్ల గతంలో జరిగినటువంటి సేల్స్ ఇప్పుడు జరగట్లేదు. గతంతో పోల్చి ఇప్పుడు మార్కెట్ చేయలేము, ఎందుకంటే మార్కెట్ రోజు పెరుగుతుంది కాబట్టి అంత స్పీడ్గా ఉండదు, ఎందుకంటే ప్రైసెస్ కూడా పెరిగినాయి కదా. సో దాన్ని బట్టి చూడాలి మనము. అంటే ఒక హైదరాబాద్లో ఇలా ఉందా, ఇటు చెన్నై కావచ్చు, బెంగళూరు, పూణే, ఇటు సైడ్ కూడా మార్కెట్ స్లో డౌన్ ఉంది? వాళ్ళకి ఇంకా ముందు నుంచి స్లో డౌన్ ఉంది. హైదరాబాద్ మార్కెట్ ఇప్పుడు చాలా బాగుంది. వాళ్ళతో కంపేర్ చేస్తే ఇండియాలో ఉన్నటువంటి మేజర్ మార్కెట్ పూణే కానీ, నోయిడా కానీ, గుర్గాన్ కానీ, న్యూఢిల్లీ కానీ, బెంగళూరుతో కంపేర్ చేస్తే హైదరాబాద్ మార్కెట్ చాలా పాజిటివ్గా ఉంది, చాలా మంచి గ్రోత్లో ఉన్నట్టు కంపారిటివ్లీ వాళ్ళతో చూస్తే. మనం రీసెంట్గా వచ్చినటువంటి సర్వే, నైట్ ఫ్రాంక్ వాళ్ళ సర్వే చూస్తే కూడా మనం పాజిటివ్లో ఉన్నాం కంపారిటివ్ వాళ్ళతో కంపేర్ చేస్తాం. మనం హైదరాబాద్ మార్కెట్ ఎప్పటికీ ఫ్లెక్సిబుల్గా నడుస్తూనే ఉంటుంది. ఇంతకుముందు ఉన్న స్పీడ్తో ఇప్పుడు లేదనేది మాత్రం వాస్తవం. ఈ స్పీడ్ లేదని మీరు అంటున్నారు, అంటే ఐటీ సెక్టర్ నుంచి కూడా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ రియల్ ఎస్టేట్లో పెడతారు. ఒకప్పుడు ఎడాపెడ పెట్టేశారు, ఇప్పుడు కాస్త భయం పట్టుకుంది ఐటీ వాళ్ళకి కూడా. ఎందుకంటే ఏ టెక్నాలజీ డెవలప్ అవటం, జాబ్స్ సెక్యూరిటీ లేకపోవటం కూడా కాస్త ఇప్పుడు ఏంటంటే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావటం లేదు ఐటీ వాళ్ళని చెప్పి వినిపిస్తున్నమాట. సెకండ్ ఏంటంటే ఇప్పుడు లోన్స్ తీసుకొని మళ్ళీ అవన్నీ క్లియర్ చేసుకోవడానికి కూడా కాస్త ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు అని చెప్పి, ఇది అంతవరకు నిజం అంటారు? అది వాస్తవం అండి, ఎందుకంటే లే ఆఫ్లు జరుగుతున్నాయి. సో లే ఆఫ్లు జరుగుతున్నప్పుడు రేపు పొద్దున వాటిని రీపేమెంట్ చేయాలన్నప్పుడు ఇబ్బంది అవుతుంది కదా. సో సెక్యూర్ జాబ్ లేకుండా పోయింది, గ్యారంటీ జాబ్ లేకుండా పోయింది. సో దానివల్ల ఐటీ వాళ్ళు బాగా ఇబ్బంది పడుతున్న విషయం అయితే వాస్తవం. దానితో ఏంటంటే ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ రావడం వల్ల ఎప్పుడు టెక్నాలజీలో ఇప్పుడు ఏఐ టెక్నాలజీ ద్వారా ఎంప్లాయ్మెంట్ పెరుగుద్దా తగ్గుద్దా అంటే చాలామంది ఎంప్లాయ్మెంట్ తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. బట్ ఎంప్లాయ్మెంట్ తగ్గే అవకాశం ఉన్నప్పుడు ఏంటంటే వీళ్ళు కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలి, ఏఐలో కొత్త మాడ్యూల్ నేర్చుకోవాల్సి వస్తుంటుంది. సో దానివల్ల ఏంటంటే మెయిన్ ఫోకస్ వాళ్ళ యొక్క సెక్యూరిటీ మీద, వాళ్ళ యొక్క జాబ్ మీద, వాళ్ళ ప్రొఫెషన్
స్పెషాలిటీ మీద పెట్టడం వల్ల ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ మీద తగ్గిన విషయం వాస్తవమే. అలా అని మొత్తం రియల్ ఎస్టేట్ మొత్తం స్తబ్దత అయింది, కొలాప్స్ అయిందని మాత్రం చెప్పలేం. రియల్ ఎస్టేట్ నడుస్తుంది, కొంత పర్సంటేజ్ తగ్గిన మాత్రం వాస్తవం. తగ్గింది, పడిపోయింది, ఇలా రకరకాల ప్రచారాలు నడుస్తున్నాయి. ఈ ప్రచారాలు వెనక ఏమైనా వ్యూహం ఉందంటారా? అంటే రియల్ ఎస్టేట్ పరంగా ఎప్పుడు మనం వినిపిస్తున్న మాట కొన్ని పొలిటికల్ కొన్ని డ్రామాలు నడుస్తూ ఉంటాయి కదా. సో దీని కొంత ఏ ఫీల్డ్లో అయినా కొంత నెగిటివిటీ స్ప్రెడ్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఒక నెగిటివిటీతోనే అవతల వాడికి ఏదో ఒక బెనిఫిట్ ఉంటుంది కాబట్టి డెఫినెట్గా జరగవచ్చు. కానీ ఇవాళ ఒక్కరు చేస్తే నెగిటివ్ అయ్యేంత చిన్న విషయం కాదు ఇది. ఎందుకంటే గ్లోబల్ మార్కెటే రెసిషన్లో ఉంది కాబట్టి రియల్ ఎస్టేట్ రెసిషన్లో ఎక్కువ పొత్తుతనం కనపడుతుంది. ఎంటైర్ వరల్డ్ అంతా కూడా ఇదే సిచ్యువేషన్లో ఉంది. బట్ మన దగ్గర కొద్దిగా పీపుల్ అంతా కూడా ఫోకస్గా రియల్ ఎస్టేట్ను కొద్దిగా ఎక్కువ చూస్తారు కాబట్టి మనకు కొంచెం ఎక్కువగా ఇంపాక్ట్ కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, అంటే ఎక్కువ మంది గ్లోబల్ ప్రచారమే కానీ అనుకున్నంత గ్రౌండ్ లెవెల్ అయితే ఏం నడవదు. ఎక్కడ భూముల రేట్లు ఎక్కడ తగ్గలేదు కదా, ఎక్కడ భూములు నిజంగానే అంతగా మార్కెట్ పడిపోయి అసలుకి లక్షల ప్లాట్స్ ఖాళీ ఉన్నాయని చెప్పి పెద్ద ఎత్తున నడుస్తుంది. అంత ఖాళీకి పెట్టుకొని అంత ఇన్వెస్ట్మెంట్ చేసి అంత ఒత్తిడిలో ఉండి ఎవరైనా సరే ఏంటంటే బేసిక్గా రేట్లు తగ్గించుకుంటారు. కానీ ఈ 1.5 years నుంచి తీసుకుంటే ఎక్కడ రేటు పలానా చోట తగ్గిందని చెప్పి ఎక్కడ ఎంతవరకు లేదు. ఎందుకుంటుందంటే ఏ బిల్డర్ అయినా లేదా ఏ ఇన్ఫ్రా కంపెనీ అయినా ఏ కన్స్ట్రక్షన్ కంపెనీ అయినా ఏ ప్రాజెక్ట్స్ అయినా కూడా వాళ్ళ రొటేషన్ జరుగుతున్నంత వరకు వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు. కంప్లీట్ కొలాప్స్ అయింది మార్కెట్, అప్పుడు డెఫినెట్గా మీరు అంటే ప్రైసులు పడిపోతాయి. కానీ మార్కెట్ ఎప్పుడు కూడా కొలాప్స్ అవ్వలేదు. దట్టు భూమి రేట్ అనేది తగ్గడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఇవాళ మనం 5 కోట్లు 10 కోట్లు పెట్టి పర్ ఎకర్ కొన్నప్పుడు అందులో డెవలప్మెంట్ చేసి అప్రూవల్ తెచ్చి అన్ని రకాలు చేసిన తర్వాత దాని మీద మనం బ్రేక్ ఈవెన్ మీద నమ్మాలి, ప్రాఫిట్ అండ్ లాస్ లేకుండానే అమ్మాలి, లేదు ప్రాఫిట్ కన్నా అమ్మాలి. సో అలాంటప్పుడు మనం కొన్న రేటు కంటే తక్కువ రేటు పడిపోవడానికి అవకాశమే లేదు. అట్లీస్ట్ 5 to 10% ప్రాఫిట్తోనే చేసే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి కొన్ని యూనిట్స్లో ఒక 5-10 యూనిట్లు రొటేషన్ పర్పస్లో తక్కువ ప్రైస్లో ఇవ్వడం జరుగుతుంది, తక్కువ మార్జిన్లో ఇవ్వడం జరుగుతుంది. కానీ లాస్ట్లో అమ్మే అవకాశం అయితే హైదరాబాద్ మార్కెట్లో లేదు. అది మార్జిన్ తగ్గించుకొని ఇచ్చే అవకాశం మాత్రం డెఫినెట్గా ఉంటుంది. ఈ టైంలో మీరు ప్రాపర్టీ కొనుక్కుంటే జరిగేది అదే. దానికి తోడు హైదరాబాద్ లిమిట్స్ అంతా కూడా పెంచేశారు. హెచ్ఎండిఏ లిమిట్స్ పెరిగింది. ఇవాళ 1035 విలేజ్ వరకు ఇలా హెచ్ఎండిఏ పెరిగింది. హైదరాబాద్ విస్తరణ 7 జిల్లాల నుంచి మొదలుపెట్టి ఇలా 11 జిల్లాల వరకు పెరిగింది. ఉమ్మడి జిల్లాల నుంచి మొదలెడితే మన డివిజన్ అయినటువంటి జిల్లాల వరకు హైదరాబాద్ లిమిట్స్ పెరిగింది. రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ వరకు హెచ్ఎండి లిమిట్స్ పెరిగిందంటే ప్రాపర్టీ గ్రోత్ పెరుగుతున్నట్టే తప్ప తగ్గుతున్నట్టు కాదు, ప్రైస్ పెరుగుతున్నట్టే. ఎందుకంటే మన హైదరాబాద్ చూడు శాటిలైట్ టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నారు, రీజనల్ రింగ్ రోడ్ ఏర్పాటు చేస్తున్నారు, మెట్రో కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఉన్నటువంటి ఎగ్జిస్టింగ్ అవుటర్ రింగ్ రోడ్డు ఎంఎంటీఎస్ ఏర్పాటు చేయాలనే ప్రపోజల్ ఒకటి గవర్నమెంట్కు, స్టేట్ గవర్నమెంట్కి ఉంది, సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది. నేషనల్ హైవే కనెక్టివిటీ, గ్రీన్ఫీల్డ్ హైవే కనెక్టివిటీ, సబ్ రోడ్ కనెక్టివిటీ, ఇవన్నీ పెరుగుతున్నప్పుడు డెఫినెట్గా ప్రైసెస్ పెరిగే అవకాశమే ఉంది. అంటే మీరు ఇవన్నీ పెరుగుతున్నప్పుడు అన్నారు ఒక మాట, కానీ ఇప్పటి వరకు 1.5 years నుంచి కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత సో ఈ విషయంలో ఎంతవరకు ముందడుగు వేశారంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత 11 గ్రీన్ఫీల్డ్ హైవేస్ ప్రపోజల్ తెచ్చారు, మెట్రో శాంక్షన్ తెచ్చుకున్నారు 3rd phase. వర్క్ ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మీరు చార్మినార్కు ఆల్రెడీ మెట్రో ఎక్స్టెండ్ అవుతుంది, ఆల్రెడీ వర్క్ నడుస్తుంది, ఎక్స్టెండ్ వర్క్ నడుస్తుంది ఆల్రెడీ. అదేవిధంగా మెట్రోకి మొన్న శంషాబాద్కు మెట్రో కనెక్టివిటీ మొన్ననే శాంక్షన్ అయింది. ఇటు జూబ్లీ బస్ స్టాండ్ నుంచి షామీర్పేట వర్క్ శాంక్షన్ అయింది. సో వర్క్స్ ఆన్ గోయింగ్ ఉంది. ఎందుకంటే ఏ గవర్నమెంట్కైనా 6 months to 1 year వరకు టైం అవసరం ఉంటుంది. ఎందుకంటే ఇందులో ఎలక్షన్స్ మనకు ఆల్మోస్ట్ ఇటు ఏపీ తెలంగాణ ఎలక్షన్ 2 times ఎలక్షన్స్ అవుతాయి. మనకు డిసెంబర్ ఎలక్షన్స్ అయితే మేలో వచ్చేసి మనకు ఎంపీ ఎలక్షన్స్ అని. సో ఇదంతా ఎలక్షన్ పీరియడ్గానే ఎలక్షన్ ఇయర్గానే ఉంటుంది. చెప్తాను వాస్తవాలు మాట్లాడుకుంటాం. గత ప్రభుత్వం 10 years అధికారంలో ఉంది. అవును, ఒక టైం ఉంది వాళ్ళకి డెవలప్ చేయడానికి కావచ్చు, కొత్త ప్రాజెక్టులు తీసుకుని కావచ్చు. లాస్ట్ పీక్ వచ్చేసింది. ఇంకా ఒక్కసారిగా హైదరాబాద్ అనేది వరల్డ్లోనే ఇంకా అందరూ చూపిడి వైపు పడిపోయింది. అలాంటి టైంలో ప్రభుత్వం మారింది. నేను అనేది ఏంటంటే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు విపరీతంగా భూముల రేట్లు పెంచేశారు. ఆ ఎఫెక్ట్ ఇక్కడ చూపిస్తుంది. దీన్ని ఎలా తీసుకొస్తున్నారంటే అంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత మార్కెట్ పడిపోయింది అంటున్నారు. సో ఒక్కసారిగా ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్ అనేది ఏదైతే పెంచారో ఆ రేట్లకి వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేక మార్కెట్లో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు రావట్లేదు.
అని ఒక మాట వినిపిస్తుంది. అవును, దీన్ని ఎట్లా వాస్తవం. ఎందుకంటే గత ప్రభుత్వంలో గవర్నమెంట్ ల్యాండ్ వాల్యూను 2 times పెంచడం జరిగింది. సో గవర్నమెంట్ వాల్యూ 2 times పెంచడం వల్ల ఏంటంటే ప్రభుత్వం నుంచి ఒక అడ్వాంటేజ్ ఇది ఉండేది. గవర్నమెంట్ భూ వాల్యూ పెంచడం వల్ల అక్కడ ఎవరైతే గతంలో ఇన్వెస్ట్ చేస్తున్నారో వాళ్ళకి ప్రాఫిట్ వచ్చేసింది. ఎందుకంటే వాళ్ళు కొన్న వాల్యూ కంటే వాళ్ళ మార్కెట్ వాల్యూ పెరగడము ఒక అడ్వాంటేజ్ అవుతుంది. రెండోది మార్కెట్ ప్రైస్ పెరగడం వల్ల ఆయన ఎక్కువ అమ్ముకోవడం అవకాశం ఉంటుంది. సో గత ప్రభుత్వం 2 సార్లు మార్కెట్ వాల్యూ పెంచడం వల్ల ఈరోజు మార్కెట్ హైప్లో ఉండడము, ఈ ప్రైస్ సామాన్యుడికి దగ్గరగా లేకపోవడం అనేది వాస్తవం. రెండవది మనం గత ప్రభుత్వంలో డెవలప్మెంట్స్ అన్నీ కూడా 17 to 24 మధ్యలో జరిగిన డెవలప్మెంట్సే. 10 yearsలో ఫస్ట్ 3 years గవర్నమెంట్ సెట్ అవడానికి టైం పట్టింది. 3 years మనకు మేజర్ డెవలప్మెంట్ అయితే కూడా 17 నుంచి స్టార్ట్ అయిపోయి 20 వరకు కొంత డెవలప్మెంట్ అనేది 22-24 లాస్ట్ 2 years బాగా జరిగిన డెవలప్మెంట్. ఎక్కడ డెవలప్మెంట్ జరిగింది? హైదరాబాద్ సరౌండింగ్, హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా పెరగడానికి గవర్నమెంట్ బాగా సపోర్ట్ చేసింది. బట్ ఏంటంటే ఈ డెవలప్మెంట్ ఈ 10 ఏళ్లలో జరిగిన డెవలప్మెంట్ అయితే కూడా 3 నుంచి 4 ఏళ్ళలో ఎక్కువ డెవలప్మెంట్ జరిగింది 4 yearsలోనే. సో ఏ ప్రభుత్వానికైనా ఆ టైం కావాలి. దట్ అంటే వాళ్ళు 10 years ఉన్నారు కాబట్టి ఈ డెవలప్మెంట్ అంతా ఇవాళ మనం మాట్లాడగలుగుతున్నాం. ఈ గవర్నమెంట్ రాగానే మార్కెట్ హైప్ ఉండడము, గ్లోబల్ రెసిషన్ ఉండడము, కొత్త గవర్నమెంట్ రావడము, బడ్జెట్ ఇష్యూస్ ఉండడము, ఫైనాన్షియల్ రెసిషన్ రావడము, ఇవన్నీ రావడం వల్ల ఈ గవర్నమెంట్ కొద్ది ఇబ్బంది జరుగుతున్న విషయం వాస్తవమే. వీళ్ళు కూడా కోలుకోవడానికి కొద్ది టైం పడుతుంది. కంపారిటివ్లీ ఆ 10 ఏళ్లలో ఏ 4 years అయితే వాళ్ళు ఎంత డెవలప్ చేశారో అంతకుమించి కొంత అటు ఇటుగా డెవలప్ చేసే ఛాన్సే ఉంటుంది. ఎందుకంటే రానున్న రోజుల్లో టెక్నాలజీ పెరిగే అవకాశం ఉంటుంది, డెవలప్మెంట్ స్కోప్ పెరిగే అవకాశం ఉంటుంది, వచ్చే కంపెనీస్ కూడా అలాంటి కంపెనీస్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ గవర్నమెంట్ కొద్దిగా ఫోకస్గానే హైదరాబాద్ అన్ని విధాలా 360 degrees డెవలప్ చేయాలనే ఆచరణతో వీళ్ళు చాలా సీరియస్గానే వెళ్తున్నారు. కొత్తగా కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాలు ఎంత అవునన్నా కాదన్నా కాస్త మార్కెట్లో నెగిటివ్ వెళ్ళిపోయిందని చెప్పి వినిపిస్తున్నమాట. హైడ్రా ఒకటి, తర్వాత ఆయన ఫార్మాసిటీని కాస్త 4th సిటీగా మార్చడం, దాంతోపాటు మెట్రో రూట్ మ్యాప్, ఇవన్నీ టక్క నిర్ణయాలు తీసుకోవటం. సో ప్రజల్లో కూడా కాస్త గందరగోళ వాతావరణం అక్కడ ఏర్పడింది. అది కూడా మార్కెట్ మీద ఎఫెక్ట్ చూపించిందని చెప్పి కొంతకాలం నడిచింది ఆ ప్రచారం అంతా. సో ఇదంతా నడుస్తుంది, ప్రజల్లో కూడా ఒక అవగాహన వచ్చింది. ఇప్పుడు ఏం జరగబోతుంది, సో మన హైడ్రా తీసుకుని రావటం వల్ల బెనిఫిట్ ఏంటని కూడా ఇప్పటికిప్పుడు అర్థమవుతుంది ఒక్కొక్కరికి. సో ఫస్ట్ హడావడి ఉంటుంది. సోషల్ మీడియా ఉన్న తర్వాత బేసిక్ ఏంటంటే సో ఏదో జరిగిపోతుంది, అంత అయిపోయిందని చెప్పి 10-15 రోజులు హడావడి చేస్తారు, తర్వాత పూర్తిగా వదిలేస్తారు. సో మొత్తం మీద ఇదంతా గమనించామంటే రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ మీద ఎంతవరకు ఎఫెక్ట్ పడిందంటే మీరు ఏం చెప్తారు? రియల్ ఎస్టేట్ మీద ఎఫెక్ట్ పక్కన పెడితే అసలు పబ్లిక్లో ఎలాంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? అంటే మెయిన్గా గవర్నమెంట్ వచ్చిన కొన్ని డిసిషన్ వల్ల ఏంటంటే గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈ డిసిషన్ అన్ని తీసుకోవడం వల్ల కొంతమందిలో ప్యానిక్ అయితే జరిగింది. ఎందుకంటే అప్పటి వరకు హైడ్రా సిస్టమ్ కానీ, FTL లిమిట్స్ కానీ, కన్జర్వేషన్ లిమిట్స్ కానీ ఎవరికి తెలియదు. సో కొంతమందికి అవగాహన ఉన్నప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్ అవుతాయా కావా, జరిగినప్పుడు చూద్దాంలే అనే అపోహతో ఉండేవాళ్ళు. సో హైడ్రా రావడం వల్ల ఏంటంటే మన యొక్క జోన్స్ ఏమున్నాయి, బఫర్ కనెక్టివిటీ వరకు ఉంది, FTL ఎంతవరకు ఉంది, హైడ్రా యొక్క పనితీరు ఏంది, రెవెన్యూ డిపార్ట్మెంట్కి ఏ విధంగా అనుసంధానం చేస్తారు వీళ్ళు, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఎలా అనుసంధానం చేస్తారు అనేది ఇప్పుడు కొంత అవగాహన వచ్చింది. సో స్టార్టింగ్లో ఒకేసారి పోయి పెద్ద పెద్ద బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కూలగొట్టడము, ఈ ఇండిపెండెంట్ హౌస్ కూలగొట్టడము, ఇవన్నీ చేయడం వల్ల ఏంటంటే ఏదో కూలగొడుతున్నారు అనే నెగిటివిటీ, అభద్రత భావం, నెగిటివిటీ పెద్ద ఎత్తున ఎప్పుడైనా మంచి కంటే చెడు ఎక్కువ స్ప్రెడ్ అవుతున్న విదేశంగా అవుతుంది. మనం ఫస్ట్ నుంచి కూడా హైడ్రా గురించి మనం మాట్లాడినప్పుడు నేను చాలా సందర్భాలు చెప్పాను. అప్పటికి ఎవరికి తెలియదు హైడ్రా అంటే ఏంటి, వాళ్ళు ఎందుకు ఇలా చేస్తున్నారు, పబ్లిక్లోకి తెలియదు. ఇప్పుడు క్లారిటీ వచ్చింది. ఎలా అంటే మీకు 2 సందర్భాలు చెప్తాను నేను హైడ్రా వల్ల. రీసెంట్గా హైత్నగర్లో ఒక కమ్యూనిటీకి వెళ్ళాలంటే కబ్జా చేసి రోడ్డు వాల్ కట్టేశారు. ఆ కాలనీ వస్తువులు అందరు పోతే రోడ్ ఓపెన్ అవుతాయి, కనెక్టివిటీ చాలా తగ్గింది, ఈజీ వే కనెక్టివిటీ అయింది. మీకు ప్రగతి నగర్లో ఒక శ్మశాన వాటిక కబ్జా చేశారు. హైడ్రాబై రిలీజ్ చేసేసి శ్మశాన వాటిక అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీ, అక్కడ ఉన్నటువంటి ప్రగతి నగర్ సొసైటీకి హ్యాండ్ ఓవర్ చేసింది. సో పార్కులు హ్యాండ్ ఓవర్ చేస్తున్నారు. ఇవాళ ఏదైనా నాలా పూడిపోతే రీసెంట్గా 2 days బ్యాక్ నాలాలు పూడిపోయి వాటర్ ఫ్లో అయ్యి రెయినీ సీజన్లో కాలనీలోకి వస్తున్నాయని వాళ్ళు ఏవైతే నాలాల మీద అన్అప్రూవ్డ్ కన్స్ట్రక్షన్ చేశారో వాళ్ళని రిమూవ్ చేసేస్తున్నారు ఇవాళ. సో వైండింగ్ చేసేసి ఆ కాలువల్ని ఫ్రీ చేసేస్తున్నారు. సో హైడ్రా వల్ల కొంత అవగాహన పెంచాల్సిన అవసరం
ప్రభుత్వం సైడ్ నుంచి కూడా ఉంది. ఎందుకంటే మనం ప్రభుత్వం సైడ్ నుంచి మనం ఎంత మాట్లాడినా కూడా కొంతవరకు ఇంపాక్ట్ ఉంది. కానీ ప్రభుత్వము ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ద్వారా, రెవెన్యూ సిబ్బంది ద్వారా, హైడ్రా సిబ్బంది ద్వారా ఈ హైడ్రా చేస్తున్న పనులు, హైడ్రా యొక్క యూసేజ్, హైడ్రా యొక్క ఉపయోగాలు కొద్దిగా పబ్లిక్లోకి తీసుకెళ్ళి కొంచెం అవేర్నెస్ తెస్తే హైడ్రా వల్ల చాలా బెనిఫిట్ జరుగుతుందని చెప్పొచ్చు. ఎందుకంటే అన్అప్రూవ్డ్ లేఅవుట్లో అనాథరైజ్డ్ ప్రాంతంలో ఎవరికి పర్మిషన్ లేకుండా కట్టినా, లేదా చెరువు ప్రాంతంలో, నాలా ప్రాంతంలో, కెనాల్ ప్రాంతంలో FTL లిమిట్స్, బఫర్ జోన్ లిమిట్స్ తెలియకుండా, చూడకుండా ఆక్రమించి కట్టినా, ఎవరు కట్టినా అది ఇల్లీగలే అవుతుంది. సో అలాంటి ఇప్పుడు తెలుసుకోవడానికి, కొంతవరకు ఎడ్యుకేట్ చేయడానికి మన సైడ్ నుంచి కానీ ప్రభుత్వం సైడ్ నుంచి కానీ మనం ఎప్పుడు చెప్తున్నామో, ప్రభుత్వం కొంత ఇంపాక్ట్ తీసుకొని ఇంకా సీరియస్గా పబ్లిక్లో తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. దీన్ని సోషల్ మీడియా ఎఫెక్ట్ ఎంతవరకు ఉంది? గత 2 years నుంచి తీసుకున్నామంటే రియల్ ఎస్టేట్లో కూడా పూర్తిగా సోషల్ మీడియా కంట్రోల్లోకి వెళ్ళినట్టు సోషల్ మీడియా ఎప్పుడు కూడా ఎమోషనల్ మీద పనిచేస్తుంది. సో నెగిటివిటీ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఎందుకంటే సోషల్ మీడియా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. సో ఎంత పాజిటివ్ చెప్పినా నెగిటివ్ ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, ఎక్కువ మంది ఇంట్రెస్టింగ్గా ఉంటారు. కాబట్టి పాజిటివ్ని వదిలేశారు. సోషల్ మీడియా వల్ల ఇలా మనం మాట్లాడుతున్నామంటే అదే సోషల్ మీడియా వల్ల. ఇది ఇవాళ పాజిటివ్ మాట్లాడుతున్నాం మనం, కానీ ఇది పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ ఇంపాక్ట్ నెగిటివ్ అయింది. కాబట్టి సో రెండు ఉంటాయి. ఏ నాణ్యానికైనా బొమ్మ బొడుసు ఉన్నట్టు ఏ కాణానికైనా మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. దాన్ని వాడుకునే విధానాన్ని బట్టి, చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. నేను స్ట్రైట్గా కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు ఆన్సర్ చెప్తాను. నో ఇష్యూ. ఈ మధ్య సోషల్ మీడియా పెరిగిపోయిన తర్వాత ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరికి వాళ్ళు సెలబ్రిటీ అయిపోయారు. అవును. సో అదే వాళ్ళు రియల్ ఎస్టేట్ సంబంధించి కొన్ని వీడియోస్ తీయటం, పెట్టడం, అదే నిజం అనుకుని చాలామంది ముందుకు వచ్చి ఇన్వెస్ట్ చేయటం, ఇవన్నీ జరుగుతున్నాయి మార్కెట్లో. ఎవరన్నా నాకు కాదన్నా. సో ఇది ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తున్నారు? అంటే డెఫినెట్గా సెలబ్రిటీస్ మీద, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల మీద కొంత ఇంపాక్ట్ ఉంటుంది. వాళ్ళని చూసి నమ్మే వాళ్ళు ఉంటారు. లేకపోతే ఇంత పెద్ద మార్కెట్ని సెలబ్రిటీస్ని పెట్టి నడిపించాల్సిన అవసరం లేదు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఏదైనా చిన్న షాపింగ్ మాల్స్ ఇలాంటి చిన్న చిన్న ఎంత మనం ఒకళ్ళు ఇన్వెస్ట్ బడ్జెట్ ఏదైనా 10,000 20,000 ఖర్చు పెడతాం. కానీ రియల్ ఎస్టేట్లో అలా కాదు. అవును. ఈరోజు రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేయాలంటే మినిమం 50 లక్షలు అండ్ అబోవ్ ఉంటేనే ఓ ప్లాటో ఏదోటి మనకు దగ్గర దూరం ఎక్కడో అంత అమౌంట్. అంటే దాదాపు మనం కష్టపడ్డ ప్రతి రూపాయి తీసుకుని వచ్చి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నాం. అన్ని డబ్బులు పెట్టే ముందు సో ఏదో వీడియోలు చూసి, నేను ఏదైనా సరే ఇప్పుడు మంది సోషల్ మీడియానే ఏదో వీడియోలు చూసి, లేదా మీరు డిస్కషన్ చేసి ఇదే నిజం అనుకోని చాలామంది అంటే అవగాహన లేక. సో మనకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ మాత్రం ఇస్తున్నాం ఇక్కడ మనం. ఆ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని స్వయం మనమే వెళ్ళి అక్కడికి వెళ్ళి చూసుకొని, లేదంటే ఎంక్వైరీస్ చేసుకొని చేయాల్సింది పోయి ఇదే నిజం అనుకుని చాలామంది ముందుకు వచ్చి ఇబ్బంది పడుతున్నారు. నా దృష్టికి వచ్చింది. అవును అవును మీరు అనేది వాస్తవం. మనం ఏం చేస్తున్నామంటే ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి కంపెనీకి ఉన్నటువంటి లీగాలిటీ, కంపెనీకి ఉన్నటువంటి ఆ ప్రాజెక్ట్కి ఉన్నటువంటి అప్రూవ్స్ ఇవి చెక్ చేయాలి. దాంతోపాటు ఆ ప్రాజెక్ట్లో ఎక్కడైతే మనం ఇన్వెస్ట్ చేస్తున్నామో దానికి సరౌండింగ్ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా డెవలప్ అవుతుంది, అక్కడ ఎంప్లాయ్మెంట్ రావడానికి ఎంత టైం పడుతుంది, ఆ సరౌండింగ్లో అర్బనైజేషన్ అవడానికి ఎంత టైం పడుతుంది అనేది మనం ఈ 3-4 పాయింట్స్ చెక్ చేసుకున్నట్టయితే డెఫినెట్గా మనం పెట్టే ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా లాభదాయకం అవుతుంది. మనం లీగాలిటీ చెక్ చేయకుండా, అప్రూవల్స్ ఉన్నాయా లేవో చెక్ చేయకుండా ప్రీ లాంచ్లో వెళ్ళి ఇన్వెస్ట్ చేస్తే మోసపోయే అవకాశానికి చాలా ఛాన్స్ ఉంది. మనం ప్రతిసారి చెప్తుంది ఇదే, ప్రీ లాంచ్కి వెళ్ళకండి. మీరు ప్రీ లాంచ్కి వెళ్ళకండి. ఇఫ్ ఇన్ కేస్ ప్రీ లాంచ్కి వెళ్తే ఆ కంపెనీకి ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంకింగ్ వాళ్ళ పేరు మీద, ఎవరి పేరు మీద. నాకు అర్థం కాదు సార్, మీరు వచ్చిన ప్రతి ఒక్కళ్ళు నా దగ్గరికి వచ్చే గెస్ట్లు అందరూ ఇదే చెప్తారు, మీరు బయట కూడా ఇదే చెప్తారు, ప్రీ లాంచ్కి వెళ్ళొద్దు అని. ఇంత నెత్తి నోరు కొట్టుకొని చెప్తున్నా కానీ ఇంకా అటువైపు మళ్ళటానికి కారణం ఏంటి? ఆఫర్సా? ప్రైస్ ఆఫర్స్ సరే, ప్రైస్కి అట్రాక్ట్ అవ్వడం అనేది కామన్ అండి. కాకపోతే ఏంటంటే ప్రైస్కి అట్రాక్ట్ అయినప్పుడు ఏం చేయాలంటే మనము ఆ యొక్క కంపెనీ ట్రస్ట్ వర్త్ ఎంతవరకు ఉందో చెక్ చేయాలి. రెండవది, ఆ ప్రాపర్టీ మనం ఏదైతే ప్రీ లాంచ్లో కొంటున్నామో అది ఏ మోడ్ ఆఫ్ డెవలప్మెంట్లో ఉందో చూడాలి. లేదు మనం ల్యాండ్ మొత్తం పర్చేజ్ చేసి తనే అప్రూవ్డ్కి వెళ్ళి తనే కొంటుండా, లేదు వేరే వాళ్ళ పేరు మీద, లేదా అగ్రిమెంట్ మీద డెవలప్ చేస్తున్నారా, లేదా డెవలప్మెంట్ రేషియోలో డెవలప్మెంట్ చేస్తున్నారా, ఏందనేది మనం పర్టికులర్గా చూడాల్సిన అవసరం ఉంది, చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా ఇవన్నీ చేసినా కూడా ఆయన అప్రూవ్కి వెళ్ళినా లేదా చూడాలి ఫస్ట్. ఇవన్నీ చేయకుండా తక్కువ ప్రైస్కి వస్తుందని మనం డబ్బులు కట్టేసి వాడికి అప్రూవ్ రాదు, లీగాలిటీ ఇష్యూ ఉంటుంది, ఆ ల్యాండ్కు బిల్డర్కి ఇష్యూ ఉంటుంది. సో ఇట్లాంటి ఇష్యూస్ వల్లనే ఈ మధ్యలో జరిగినటువంటి ఒక 5-6 ఇష్యూస్ అన్నీ కూడా ఇవి జరిగినాయి. అన్నీ జరగడానికి ఒక గ్రూప్ అంటే ఇట్స్ మీన్
ఎవరో ఒకరు తీసుకున్నాను అనుకోండి, ఆ బంధువులు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏంటంటే సో మనోడు తీసుకున్నాను కదా ఏం లేకుండా ఎలా తీసుకుంటారులే, ఏదైనా అంత ఇబ్బంది ఉంటే అసలు చెప్తారు కదా అని చెప్పి ఒక గ్రూప్గా అందరు కలిసి తీసుకుంటా ఉంటాం. ఇది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు జరిగేది అలానే జరుగుతుంటాయి. ఇప్పుడు లక్ష్మణ్ గారు సజెస్ట్ చేశారని నేను సజెస్ట్ చేశాను, ఎక్స్ సజెస్ట్ వై, ఇట్లా వెళ్తుంటారు. బట్ ఏంటంటే మనం ఏ కంపెనీకి వెళ్ళినా ఇవన్నీ చెక్ చేయాలి, మినిమం ఇవి చెక్ చేయాలి. మనం ప్రైస్ ఒకటే కాదు కదా, మనకి ఇచ్చే ఎమ్యూనిటీస్ ఒకటే ముఖ్యం కాదు కదా, అసలు లీగాలిటీ, అప్రూవల్స్, రేరా, హెచ్ఎండిఏ ఇవన్నీ ఉన్నాయా లేవో చూడాలి కదా మనం. లేకుంటే ఇది ఏ డెవలప్మెంట్లో కడుతున్నాడు, ఇప్పుడు అపార్ట్మెంట్కి హైరేజ్ అపార్ట్మెంట్లో ప్రైస్ అట్రాక్టివ్ పెడతారు, ఫ్రీ లాంచ్కి ఈ ప్రైస్కి ఇస్తామని. అసలు వాడు ల్యాండ్ వాందా కాదా, ఆ బిల్డర్ పేరు మీద లేదా, ఆ కంపెనీ పేరు మీద లేదా, ఎవరి పేరు మీద ఎవరు కడుతున్నారు, ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాడు, వీళ్ళకు రేరా అప్రూవల్ వచ్చిందా లేదా, ఇవన్నీ చెక్ చేయాలి. ఇవన్నీ రాలేదు, అసలు ల్యాండ్ ఎవరి పేరు మీదో చెక్ చేయాలి, ల్యాండ్ పొజిషన్ ఎక్కడుందో చెక్ చేయాలి, అక్కడ ఎంక్వైరీ చేయాలి మనం. ఇవన్నీ చేయకుండా ఊరికే ఇన్వెస్ట్ చేస్తామంటే మోసపోవడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. రియల్ ఎస్టేట్లో ట్రస్ట్ అంటే ఏంటి? ఈ అప్రూవల్స్ లీగాలిటీ. చాలా మంది ఏంటంటే చెప్తున్నా, ఇప్పుడు మీకు అడిగిన ప్రశ్న కూడా, ఇప్పుడు నేను తీసుకున్నాను అనుకుంటే నన్ను చూసి ఇంకో 10 మంది, అంటే ఇక్కడ ప్రాపర్టీ చూడలేదు, కంపెనీ లీగాలిటీ ఎలా ఉందో చూడలేదు, అసలు కంపెనీ ఉందో లేదా చూడలేదు, నన్ను చూసి తీసుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్ అనేది? అంటే మిమ్మల్ని చూడడం వల్ల మీ ద్వారా వచ్చే అడ్వాంటేజ్ ఏమవుతుందంటే, లక్ష్మణ్ అనే ఇమేజ్కి, లక్ష్మణ్ క్యాలిబర్కి సెలెక్ట్ చేసిన ప్రాపర్టీ మంచి ప్రాపర్టీ అయి ఉండొచ్చు. లక్ష్మణ్ ఎంతవరకు తీసుకెళ్తాడు, లక్ష్మణ్ చూసిన ప్రాపర్టీ వరకు తీసుకెళ్తాడు. లక్ష్మణ్ యొక్క క్యాపబిలిటీ, లక్ష్మణ్ ఉన్న ఇమేజ్ వల్ల లక్ష్మణ్ ప్రైస్ తగ్గించగలుగుతాడు, లక్ష్మణ్ ఆ ప్రాపర్టీ మీకు రీచ్ అయ్యేటట్టు చేయగలుగుతాడు. కానీ లక్ష్మణ్ చూసింది వేరే కావచ్చు, మీరు చూసేది వేరే కావచ్చు, లక్ష్మణ్ లీగాలిటీ చూడకపోవచ్చు, లక్ష్మణ్ అప్రూవల్ చూడకపోవచ్చు, కానీ మీరు అవి చూడాలి. మీ బ్రాండ్ని ఇమేజ్, ఏదైనా కంపెనీ ఇమేజ్ ఎప్పుడు పెరుగుతుంది? మీ యొక్క లీగాలిటీ, మీ యొక్క డెవలప్మెంటు, మీరు చెప్పినటువంటి వర్డ్, అది దానివల్లే మీ బ్రాండ్ పెరుగుతుంది. నాకు బ్రాండ్ ఉంది కానీ లీగాలిటీ లేకుండా, అప్రూవల్స్ లేకుండా, డెవలప్మెంట్ లేకుండా అంటే అవన్నీ కావు. మనకి ఇవన్నీ ఉన్నప్పుడే మన బ్రాండ్ పెరుగుద్ది, మన యొక్క పర్సనల్గా మన యొక్క ఇమేజ్ పెరుగుతుంది. ఏం డెవలప్మెంట్ చేయకుండా, ఏ అప్రూవ్స్ లేకుండా ఉంటే ఎటువంటి ఇమేజ్ రాదు, ఎటువంటి బ్రాండ్ రాదు, ఎటువంటి ఇది పెరగదు మార్కెట్లో. ఇప్పుడు కూడా మన అప్రూవల్స్, మన డెవలప్మెంట్లు, మన ఎమ్యూనిటీస్, మన ట్రాన్స్పరెన్సీ మన బ్రాండ్. లాస్ట్ ఇయర్ మీరు 15 years నుంచి రియల్ ఎస్టేట్లో ఉన్నారు కదా, వన్స్ ఒక్కసారి రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసి మోసపోతే చాలామంది ఉన్నారు, ఇప్పుడు చూస్తూనే ఉన్నాం. ఎవరికన్నా రిటర్న్ అమౌంట్ వచ్చింది ఎక్కడన్నా మీరు చూసారా? అంటే టైం పడుతుంది సార్, వచ్చే అవకాశం ఉంటుంది. అంటే తక్కువ పర్సంటేజ్ ఉంది దానికి చెప్పండి మీరు. ఉంటుంది, కొన్ని సందర్భాల్లో వాళ్ళు చేసే ప్రాపర్టీని బట్టి ఉంటుంది. ఇప్పుడు కొన్ని విషయాలు మనం ఎట్లుంటుందంటే, ట్రాన్స్పరెన్స్గా ఇన్వెస్ట్ చేస్తాం మనం, కానీ అవతల వాడు మనం కావాలని వాంటెడ్గా మోసం చేస్తే ఏం చేయలేం. సో అది వేరే సబ్జెక్ట్. కానీ లీగాలిటీ చూసుకోకుండా చేస్తే ఇంకో రకంగా ఉంటుంది. సో ఏమవుతుందంటే, మీరు అన్నట్టుగా రిటర్న్ వచ్చే అమౌంట్ చాలా తక్కువ ఉంటుంది, కానీ టైం పడుతుంది. ఒకవేళ వచ్చినా కూడా జ్యుడిషియరీకి వెళ్ళాల్సి వస్తుంది, కోర్టులో ఉంటుంది, ఎక్స్ట్రా ఖర్చు, మెంటల్ ప్రెషరు, సైకలాజికల్గా ఇబ్బంది పడాల్సి వస్తుంది, టైం అవన్నీ మనం కొనే ముందే చెక్ చేసుకుంటే ఈ గొడవే ఉండదు. మన వాళ్ళు లక్షలు పెట్టడానికి కొనడానికి వస్తారు, కానీ ఓ 10,000 పెట్టి లీగల్ ఒపీనియన్ తీసుకోరు. అదే వచ్చిన పాయింట్ అక్కడ. ఇది ఇంత అవేర్నెస్ తీసుకొని వస్తున్నా కానీ ఎక్కడోసారి మోసపోతున్నాం. అవును, లేదు, వాళ్ళ దగ్గర లీగల్ ఒపీనియన్స్ ఉంటాయి, ప్రతి కంపెనీ దగ్గర లీగల్ ఒపీనియన్స్. మోసం చేసేవాడు తప్పు కాదు, మోసపోయేవాడు అంతే. డెఫినెట్గా వాళ్ళు ఉన్నంత వీళ్ళు ఉంటారు, రెడీగా ఉంటారు. అంతే కదా. వాడికి అవసరం, వీడి అవసరం వాడు అవసరం క్యాచ్ చేస్తాడు. అలా ఉంటుంది ఎప్పుడు కూడా. ఏంటి అసలుకి రియల్ ఎస్టేట్లో తెలివిగల ఇన్వెస్ట్మెంట్ అంటే ఏంటి? అంటే తెలివిగల ఇన్వెస్ట్మెంట్ అంటే సార్, రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయడమే. రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయడమే. ఇవాళ మార్కెట్ బాగాలేదు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి, ఒక 20 లక్షలు ఉన్నాయి మన దగ్గర, మంచి సెజ్ దగ్గరనో, లేకపోతే ఒక టౌన్ దగ్గరనో, ఒక స్కూల్స్ దగ్గరనో, ఏదన్నా కమర్షియల్ యాక్టివిటీ జరిగే దగ్గరనో, లేదా ఒక కొత్తగా రోడ్డు ఫామ్ అవుతుంది, రోడ్డు దగ్గరనో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగే దగ్గర ఎక్కడ ఇన్వెస్ట్ చేసినా తెలివిగల ఇన్వెస్ట్మెంటే. ఓకే. ఎక్కడో సిటీకి దూరంగా పోయి కొన్నాం, ఏ రోడ్డు లేదు, ఏదో చిన్న రోడ్డు ఉంది, అది ఎప్పుడు డెవలప్ అయ్యేదో తెలియదు, ఎక్కడ ఏ వస్తువు తెలియదు, అట్లాంటి దగ్గర ఇన్వెస్ట్ చేస్తే తెలివిగల ఇన్వెస్ట్మెంట్ కాదు. అంటే చాలామంది ఏంటంటే మార్కెట్ డల్గా ఉంది, అమ్మ ఇప్పుడు కొంటే తర్వాత పరిస్థితి ఏంటి అని దాదాపు 80% ఆగిపోతారు. అవును. ఆ 20% పీపుల్ ఉంటారు, ఇదే రైట్ టైం అని చెప్పి ఇన్వెస్ట్ చేస్తారంటారు. అలా ఆ టైంలో ఒకసారి ఎగ్జాంపుల్ మనకి అవుటర్ రింగ్ రోడ్ వచ్చినప్పుడు కూడా ముందు అంచనా వేశారు, వాళ్ళందరూ సూపర్ సక్సెస్. మనకు ఎవ్రీ 10 years ఒక
డ్రాస్టిక్ చేంజ్ వస్తుంది. Real estate లో. రియల్ ఎస్టేట్ 2004 2006 మధ్యలో ఉన్నటువంటి చేంజెస్ రియల్ ఎస్టేట్లో చాలా పెద్ద ఎత్తున వెళ్ళినాయి. అప్పుడు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళు చాలా పెద్ద ఎత్తున వెళ్ళినాయి. మళ్ళీ 2009 to 12 కొద్దిగా మార్కెట్ అటు ఇటుగా ఉన్నప్పటికీ 14 to 24 వరకు మార్కెట్ ఎవ్రీ డే లేస్తూనే ఉంది, ఎవ్రీ డే అప్రిషియేషన్ పెరుగుతూనే ఉంది. ఇవాళ కొద్దిగా మళ్ళీ ఎలక్షన్ టైంలో కొద్దిగా స్లోగా ఉంది, ఎవ్రీ ఎలక్షన్ టైం అట్లే ఉంటుంది. మళ్ళీ ఒక 1 year గ్యాప్ ఉంటుంది, మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. ఇదేంటో చిన్న స్టాప్ లాంటిది ఇది. మళ్ళీ మార్కెట్ తొందరగా పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఒక పాజ్ వస్తుంది రియల్ ఎస్టేట్లో, ఎవ్రీ 2 years 3 years 5 years ఒక పాజ్ వస్తుంది. అది ఒక 3 to 4 months 3 to 5 months ఉంటుంది. తర్వాత మళ్ళీ మార్కెట్ స్టేబుల్ అవుతుంది, మళ్ళీ మార్కెట్ పుంజుకుంటూనే ఉంటుంది. కానీ మార్కెట్ ఎప్పుడు పడిపోవడానికి అవకాశం లేనటువంటిది బిజినెస్ రియల్ ఎస్టేట్ బిజినెసే. ఎందుకంటే ప్రతి వాళ్ళు భూమి మీదనో గోల్డ్ మీదనో మ్యూచువల్ ఫండ్స్ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి. ఎంతమంది మ్యూచువల్ ఫండ్, ఎంతమంది షేర్ మార్కెట్కు, ఎంతమంది అటువైపు పోతారు? మ్యాక్సిమం పీపుల్ గోల్డ్ అండ్ ల్యాండ్. సో అవకాశం ఎక్కువ ఉన్నటువంటి ఉన్నది ఎక్కువ కూడా భూమి మీదనే ఉంటుంది ఎక్కువ. సో అందరు ఇటువైపు చూడడానికి అవకాశం ఉంది. తక్కువ బడ్జెట్లో మంచి ప్లేస్లో ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, లేదు ఇప్పుడు మార్కెట్ వరస్ట్గా ఉందని మీ ఫీలింగ్లో ఉంటే, మార్కెట్ బాగాలేదనుకుంటే ఇప్పుడు కొనండి, రైట్ టైం. ఇప్పుడు కొనుక్కొని పెట్టుకోండి, రైట్ టైం. మీరు మార్కెట్ పుంజుకునే వరకు మినిమం 3 to 5,000 per square యార్డ్ పెరగడానికి అవకాశం ఉంది. సెల్లర్ దగ్గర మనం ఏదైనా బార్గెన్ చేసుకున్నా కానీ 500 తగ్గించే డెఫినెట్గా అవసరం ఉంటుంది కదా వాళ్ళకి, ఉంటుంది. సో ఇప్పుడు కంపెనీ దగ్గర పోయి సార్ నా దగ్గర ఇంతే ఉంది, ఇంతకైనా పెట్టగలుగుతాం, నాకు మీరు చూసి ఇవ్వండి సార్, మీరు ఒక 500-1000 రూపాయలు తగ్గించుకొని ఇవ్వండి అని మన ఓనర్ని రిక్వెస్ట్ చేయగలిగితే డెఫినెట్గా ఆయన ప్రాఫిట్లో 1000 రూపాయలు తగ్గించినది ఇలా మీకు లాభం జరుగుతుంది. రేపు ఇలా ఏదైతే ప్రైస్కి అమ్ముతుండో ఆ ప్రైస్ మీద 2 నుంచి 3,000 ఎక్కువ అమ్మడానికే ఛాన్స్ ఉంటుంది ఆ బిల్డర్. ఎందుకంటే ఈ 1 year నుంచి మార్కెట్ స్టేబుల్గా ఉంది కాబట్టి, మార్కెట్ బాగాలేదు కాబట్టి తను ప్రాఫిట్ చేసుకోవడం కోసం ఇప్పుడు ఏదైతే స్లో అయిందో అదంతా అప్పుడు కవర్ చేయడానికి ట్రై చేస్తాడు. సో అప్పుడు ఒక 3,000 ఇప్పుడు నీకు తగ్గించిన 1000 రూపాయలు 4,000 పెరిగితే ఫర్ ఎగ్జాంపుల్ నీకు 8 నుంచి 9 లక్షలు పెరిగినట్టే కదా మనం కొన్న ప్రాఫిట్ ప్రైస్ మీద. సో అది లాభమే కదా మనకు వితిన్ 1 yearలో. సో ఎవరైతే మనం ఇప్పుడు మార్కెట్ బాగాలేదని మీరు అనుకుంటున్నారో, ఈ టైంలో కష్టమో నష్టమో మీకున్న బడ్జెట్లో అప్పో సప్పో తెచ్చి ఇప్పుడు ఇన్వెస్ట్ చేయండి. దూరమైనా పర్లేదు, సిటీకి దూరంగా పోయి ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే మన దగ్గర బడ్జెట్ తక్కువ ఉంది కాబట్టి సిటీకి దూరంగానే వెళ్ళాలి. సో మీరు అన్నారు సిటీకి దూరంగా వెళ్ళాలండి. 2 years బ్యాక్ మార్కెట్ పీక్లో ఉంది, పీక్ స్టేజ్. ఆ తర్వాత ఈ 2 yearsలో స్లో డౌన్ అవుతూ వచ్చింది. ఇప్పుడు ప్రభుత్వం కూడా కొన్ని అప్రూవల్స్ తీసుకొని వచ్చింది. సో నెక్స్ట్ ఏంటంటే 1.5 year గవర్నమెంట్ కూడా వచ్చి దాన్ని సెట్ అయ్యి ఇదంతా ఇంకా జరగబోయే 3 years ఉంది కదా, ఇక్కడ నుంచి వర్క్ స్టార్ట్ అవ్వబోతున్నాయి. ఓకేనా, అలాంటి పీక్ స్టేజ్ మనం ఈ 3 సంవత్సరాల్లో చూడబోతున్నాం చూడొచ్చు వినిపిస్తున్న మాట. డెఫినెట్గా ఎందుకంటే మొత్తం మీద మార్కెట్ గేమ్ చేంజర్ ఎట్లా అంటే ఇప్పుడు మన 4th సిటీ అండ్ ట్రిపుల్ ఆర్ ఓకేనా, ఇదే చేంజ్ అయిపోతుంది మొత్తం. వన్స్ ఇక్కడికైనా వర్క్ స్టార్ట్ చేశారంటే మటుకు ఒక్కసారి మార్కెట్ పెరిగిన తర్వాత ఇప్పుడున్న ప్రైజెస్ ఆ రోజు ఉండకపోవచ్చు. అవును అని వినిపిస్తున్నమాట. 100% అండి. ఇప్పుడున్న ప్రైసెస్ డెఫినెట్గా ఉండదు. ఎందుకంటే సింపుల్ మీకు లాజిక్ చెప్తాను. మొన్నటి వరకు డీటీసీబీ లిమిట్స్ ఉండే RRR వరకు, ఇవాళ హెచ్ఎండిఏ అయింది. హెచ్ఎండిఏ అయిన తర్వాత హెచ్ఎండిఏ ఫీజులు, హెచ్ఎండిఏ డెవలప్మెంట్ ఛార్జెస్ వేరే ఉంటాయి కదా. సో అప్పుడు ప్రైస్ ఇప్పుడున్న డీటీసీబీతో హెచ్ఎండిఏ కంపేర్ చేస్తే ఒక 1000 నుంచి 2,000 రూపాయలు మినిమం 2,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. హెచ్ఎండిఏ డీటీసీబీకి మినిమం తక్కువ 2,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ 2,000 ఇక్కడ పెరిగినట్టే కదా మనకు, ఆ 2,000 ప్రాఫిటబుల్ కదా మనకు, పెరిగినట్టే కదా. సో ఇప్పుడు కొనుక్కున్న వాళ్ళకి అప్పుడు కొనుక్కున్న వాళ్ళ డిఫరెన్స్ ఏంటంటే అది దట్ వన్స్ ఒక పెద్ద హైవే, ఒక రింగ్ రోడ్డు మనకు హైదరాబాద్ చుట్టూ 345 కిలోమీటర్ల రింగ్ రోడ్డు వస్తుంది అంటే ఆ హైవేకి చుట్టూ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, హైవే సరౌండింగ్ ఉన్నటువంటి ప్రాంతాల్లో డెవలప్మెంట్ యాక్టివిటీస్ పెరిగే అవకాశం ఉంటుంది కదా. గవర్నమెంట్ ప్రతి ఒక హైవే జంక్షన్లో శాటిలైట్ టౌన్షిప్ నిర్మించాలనే కాన్సెప్ట్తో ఉన్నది. సో ఆ శాటిలైట్ టౌన్షిప్ ఎక్కడ వస్తుంది? నేషనల్ హైవే కనెక్టివిటీ, నేషనల్ హైవే జంక్షన్ ఉన్న ప్రాంతంలో వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అక్కడే స్పెషల్ ఎకనామిక్ జోన్స్ ఇస్తున్నారు కాబట్టి. సో ఆ ప్రాంతంలో మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారనుకోండి, సేమ్ టైం స్పెషల్ ఎకనామిక్ జోన్ ఇన్వెస్ట్మెంట్స్ మీకు యూసేజ్ అవుతుంది, సేమ్ శాటిలైట్ టౌన్షిప్స్ పెరుగుతాయి, అక్కడ ఉన్నప్పుడు ఎగ్జిస్టింగ్ అర్బనైజేషన్ పెరుగుతుంది కాబట్టి ఇదంతా కూడా మీకు అడ్వాంటేజ్ అవుతుంది కదా. మీరు పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్ పెరగడానికి స్కోప్ ఉంది కదా.
Yes, correct. సో దూరంగా ఎందుకు ఇన్వెస్ట్ చేయాలంటున్నాం, మన దగ్గర తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు రీజనల్ రింగ్ రోడ్ దానికి ఎందుకు పోమంటున్నాం అంటే ఎగ్జిస్టింగ్ టౌన్స్ ఉంటాయి, అక్కడ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఎగ్జిస్టింగ్ సెడ్జెస్ ఉన్నాయి, అప్కమింగ్ సెడ్జెస్ ఆ ప్రాంతంలో రాబోతున్నాయి. నేషనల్ హైవేకు రీజనల్ రింగ్ రోడ్ కనెక్టివిటీ దగ్గర ఉన్నటువంటి సెడ్జెస్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం వల్ల ఇంత అడ్వాంటేజ్ ఉంటుంది. మన దగ్గర బడ్జెట్ లేదు, తక్కువ బడ్జెట్ ఉన్నప్పుడు అక్కడ రీజనల్ రింగ్ రోడ్ దానికి రండి. లేదు మన దగ్గర నార్మల్ బడ్జెట్ 15 నుంచి 20,000 వరకు పెడతామంటే కొంచెం ముందుకు వచ్చేయండి. ఎగ్జిస్టింగ్ టౌన్స్ పెరిగిన అక్కడ ఇన్వెస్ట్ చేయండి, అక్కడ బాగానే ఉంటుంది. లేదు ఇంకా బడ్జెట్ మన దగ్గర సఫిషియెంట్ బడ్జెట్ ఉందనుకున్నప్పుడు అవుటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో ఇన్వెస్ట్ చేయండి.